అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలికిచర్ల క్షేమంకర్ గారు రచించిన బామ్మ బంగారం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. బస్తీలో ఒక్కడు ఏమొడుగు తింటాడు? వాడు ఆ 3 ముళ్ళు వేసి ఓ పిల్లని ఇంటికి తీసుకొచ్చే వరకు వాడికి కాస్త ఉడకేసి పెడతాన్రా అబ్బాయి అని కొడుక్కి చెప్పి మనవడు బంగారంతో బస్తీకి బయలుదేరింది బామ్మ. అబ్బో, మా మనవడికి పెద్ద ఉద్యోగం. నిన్నటి వరకు చీవుడు ముక్కేసుకుని లాగు పైకి లాక్కుంటూ తిరిగేవాడా? ఇప్పుడు పెద్ద ఆఫీసులో ఉద్యోగం చేస్తూ పెద్ద కారులో తిరుగుతాడు అని మురిసిపోతూ చేతులు తిప్పుతూ ఇరుగు పొరుగులకి బామ్మ చెబుతుంటే కాలరెగరేశాడు బంగారం. అదే బామ్మగారి మనవడు సంజయ్. ఒరే అబ్బి, నీకు జీతం ఎంత వస్తుందిరా అంటే, నెలకు 30,000 బామ్మ. సాఫ్ట్వేర్ ఉద్యోగమా మజాకానా అంటూ గర్వంగా నవ్వాడు. అంతేకాదు, హైదరాబాద్ వెళ్ళినప్పటినుంచి నా సంగతి చూడు, ఇలా ఉంటాననుకున్నావా ఏమిటి? అర్జెంటుగా ఈ డొక్కు బైక్ మూలను పడేసి కారు కొనేస్తాను. సూటు బూటు, కార్లో షికార్లు, సినిమాలు. వారానికి 5 రోజులే ఆఫీసు, మిగతా 2 రోజులు హోటళ్లలో తినటమే, హాయిగా తిరగటమే. అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే అమ్మాయిలు ఎంత బాగుంటారో తెలుసా? చాలా ఫ్రెండ్లీగా ఉంటారట. ఇవన్నీ రవిగాడు నాకు ముందే చెప్పాడులే. అక్కడికెళ్ళాక నా లైఫ్ స్టైలే మారిపోతుంది బామ్మ. మరో విషయం, అక్కడ నా గర్ల్ ఫ్రెండ్స్ ముందు బంగారం అంటూ పిలిచి నా పరువు తీకు. ముద్దుగా సంజు అని పిలవాలి, తెలిసిందా? కలల్లో తేలిపోతున్న మనవడి మాటలు వింటూ గుంభనంగా నవ్వుకుంది బామ్మ. ఓ పల్లెటూరులో పంచాయతీ ఆఫీస్ గుమస్తాకి కొడుకుగా పుట్టిన సంజయ్ చిన్నప్పటి నుంచి కష్టాల్లోనే పెరిగాడు. కష్టపడి చదివాడు కూడా. తన తాహతకు నుంచి అప్పులు చేసి కాకినాడ పంపించి మరీ ఇంజనీరింగ్ చదివించాడు వాళ్ల నాన్న రామారావు. ఆర్థికంగా పరిస్థితులు బాగోలేకున్నా అనుబంధాలు, ఆప్యాయతల మధ్య పెరిగిన సంజయ్ అదృష్టం కూడా కలిసొచ్చి క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగం సంపాదించాడు. ఎప్పుడెప్పుడు ఉద్యోగంలో చేరుతానా, చిన్నప్పటి నుండి పడ్డ ఆర్థిక బాధలు ఎప్పటి నుండి తీరిపోతాయా అని ఎదురుచూస్తున్నాడు. అంతేకాదు, అందరి కుర్రాళ్లలాగే పెద్ద జీతం గురించి, జల్సా జీవితం గురించి కలలు కంటున్నాడు. బామ్మ కూడా ఉంది కాబట్టి హైదరాబాద్లో 2 బెడ్రూమ్లున్న ఇండిపెండెంట్ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు సంజయ్. ఉద్యోగం వచ్చేసింది, జీతం కూడా ఎక్కువే. ఇంక తన కలలన్నీ నెరవేర్చుకోవాలి. వీలైతే ఇక్కడే ఒక ఫ్లాట్ కూడా కొనేసుకుని అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసేసుకోవాలి. అలా చేయాలంటే ముందు తనకి గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి. వాళ్ళు ఉండాలంటే సినిమాలు, షికార్లు, హోటళ్లు అన్నీ తప్పు. అయినా తన కలల కన్న జీవితం కూడా అదే కదా. ఆలోచనల్లో ఉండగానే గిర్రున నెల తిరిగిపోయి 30,000 జీతం చేతిలో పడింది బంగారానికి. మొట్టమొదటి సంపాదనతో అమ్మకి, బామ్మకి చీరలు, నాన్నకి ప్యాంటు, షర్టు, చెల్లికి చక్కని డ్రెస్సు, బామ్మకిష్టమైన బెల్లం జిలేబీ కొనుక్కొని ఇంటికొచ్చిన బంగారాన్ని చూసి మనవడి ప్రయోజకత్వానికి మురిసిపోయింది బామ్మ. సాయంత్రం బామ్మిచ్చిన సరుకుల లిస్ట్ తీసుకుని ఇంటికి కావలసిన పచారీ సామాన్లన్నీ కొనుక్కొచ్చాడు. పనులన్నీ ఒక్కత్తి చేసుకోలేదని పని మనిషిని కుదిర్చి 2 నెలల జీతం అడ్వాన్స్ గా ఇచ్చాడు. మొదటి జీతం అందుకున్న సందర్భంగా ఆఫీసులో కొలీగ్స్ అందరికి డిన్నర్ ఇచ్చాడు. జీతం రాగానే ఇస్తానని చెప్పి అద్దెకి దిగిన ఇంటి ఓనర్కి 2 నెలల అద్దె అడ్వాన్స్ ఇచ్చాడు. 1వ తారీఖున పాత తరం హీరోయిన్లా బొద్దుగా ఉన్న పర్సు, 6వ తారీఖు వచ్చేసరికి 0 సైజు ముంబై భామలాగా తయారైంది. పోనీలే, మొదటి నెల కదా, కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి. వచ్చే నెల నుండి జాగ్రత్త పడి తన సరదాలన్నీ తీర్చుకోవాలి అనుకొని కలలు కంటూ కళ్లు మూసుకొని పడుకున్నాడు బంగారం. సంజయ్ ఉద్యోగంలో చేరి 2 నెలలు గిర్రున తిరిగిపోయాయి. ఉద్యోగం చేసి అలసిపోయి వస్తున్నావురా వెర్రినాగన్నా, మళ్ళీ బజార్కెళ్లి సరుకులేం తీసుకొస్తావు? ఆ డబ్బులేవో ఇటియ్యి, పక్కింటి రంగనాథం గారి కోడల్ని తీసుకెళ్లి జంక్షన్లో ఉన్న సూపర్ బజార్ నుంచి సరుకులు నేనే తెచ్చుకుంటాలే, ఆటోలోనే వెళతాలేరా అంటూ బామ్మ డబ్బులు తీసుకుని సరుకులు కూడా తనే తెచ్చేస్తోంది. కూరగాయలకి, చిల్లర ఖర్చులకి అంటూ కొంత డబ్బు బామ్మ చేతికిస్తున్నాడు బంగారం. అబ్బే, ఈ కాలనీలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా చేస్తారట్రా. చందా కోసం వస్తే నీ పేరున 1016 రాసుకోమన్నాను. ఆఫీస్కెళ్లేటప్పుడు ఇచ్చి వెళ్ళు, వాళ్ళు వచ్చి అడిగితే ఇచ్చేస్తాను వంటింట్లోంచి గట్టిగా చెప్పింది బామ్మ. సరేనంటూ స్నానానికి బయలుదేరాడు బంగారం. మరో రోజు, మన పనమ్మాయికి జ్వరంగా ఉందిరా, 10 రోజుల నుండి రావట్లేదు. పక్కింటి వాళ్ల పనమ్మాయిని మన రత్నం వచ్చే వరకు కాస్త పని చేసి పెట్టమని అడిగాను.
ఈ 10 రోజులు అదే చేసింది. దాని జీతం ఒక 1000 రూపాయలు ఇవ్వు నాయనా. రేపటి నుండి మన రత్నం వచ్చేస్తుందిలే అంటున్న బామ్మ చేతిలో 1000 రూపాయలు పెట్టాడు. పొద్దున్నే ఆఫీస్కు పోయి రాత్రి 10ంటికి కాని ఇల్లు చేరిన బంగారానికి పనమ్మాయి గురించి పట్టించుకునే తీరికెక్కడుంటుంది? ఒరే బంగారం, ఈరోజు అనాథ శరణాలయం వాళ్ళట్రా. పాపం చందాల కోసం వచ్చారు. అనాథల కోసం వాళ్ళెంత కష్టపడుతున్నారో చెబుతుంటే కన్నీళ్లు తిరిగాయనుకో. రేపు రమ్మన్నాను. 2000 ఇస్తానని మాటిచ్చానురా. బామ్మ అంటుంటే 2000 తీసి బామ్మ చేతిలో పెట్టాడు బంగారం. నెలలు గడుస్తున్నాయి. ఇంటి అద్దె, పచారీ సామాన్లు, కూరలు, పాలు, లాండ్రీ ఖర్చులు, పని మనిషి జీతం, బామ్మ ఇచ్చే విరాళాలు, కరెంటు బిల్లు, కేబుల్ బిల్లు, తన నెలవారీ ఖర్చులు, ఇలా ఖర్చులకు అంతే లేకుండా ఉంది. ప్రతి నెల ఇంతే. బస్తీ జీవితంలో సరదాగా గడపాలని గర్ల్ ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు, హోటళ్లు ఇవన్నీ కలగానే మిగిలిపోతాయా? అయినా జీతం డబ్బులన్నీ తను విలాసంగా జల్సాగా ఖర్చు చేద్దామనుకున్నాడు కదా. మరి అసలేం మిగలటం లేదేమిటి? ఈ ఖర్చులన్నీ నాన్న చిన్న జీతంతో ఎలా గడుపుకొచ్చేవారో పాపం. ఆలోచించే కొద్దీ మతిపోతోంది బంగారానికి. తాతగారు పోయినా ఉన్న 2 ఎకరాల పొలం కౌలుకిచ్చి ఎంతో పొదుపుగా ఖర్చు చేస్తూ గంపెడు సంసారాన్ని ఈదుకొనొచ్చింది బామ్మ. పిల్లలందర్నీ ప్రయోజకుల్ని చేసింది. ఎప్పుడూ ఒక్క రూపాయి తనకంటూ ఖర్చు పెట్టుకోలేదు. పొలం అమ్మి అత్తయ్యలందరికీ పెళ్లిళ్లు చేసి, నాన్నని చదివించి ఉద్యోగస్తుని చేసి, బాబాయ్ చేత వ్యాపారం పెట్టించింది. బాధ్యతలన్నీ తీరిపోయాక తమ దగ్గరే ఉంటూ కాలక్షేపం చేస్తుంది. ఇవన్నీ అమ్మా నాన్న మాట్లాడుకుంటుంటే చాలాసార్లు విన్నాడు బంగారం. ఇంట్లో కూడా ఎప్పుడూ ఒక్క రూపాయి ఎక్కువగా ఖర్చు పెట్టలేదు. ప్రతి దాంట్లోనూ ఎంతో పొదుపుగా జాగ్రత్తగా ఉంటుంది. అందుకే అమ్మకి కూడా బామ్మ అంటే చాలా ఇష్టం. అలాంటి బామ్మ పట్నం రాగానే ఇంతలా ఎలా ఖర్చు పెడుతోందబ్బా? ఇదంతా బామ్మ దాతృత్వమేనా? పల్లెలో నాన్న తెచ్చే చిన్న జీతంతో అమ్మ, నాన్న, బామ్మ, చెల్లి, తను అంతమంది బతికేవారు. ఎంతో కష్టపడి తనని చెల్లిని చదివించారు. మరి ఇదేమిటి? 2 మనుషులకి 30,000 జీతం సరిపోవటం లేదు. అసలు ఏం జరుగుతోంది? ఇలా అయితే రేపు పెళ్లి, పిల్లల చదువులు ఇవన్నీ ఎలా? ఆలోచించే కొద్దీ మతిపోతోంది బంగారానికి. ఈ ఆలోచనలతో నిమిత్తం లేకుండా చూస్తుండగానే 6 నెలలు చకచకా గడిచిపోయాయి. ఒక ఆదివారం పొద్దున్న లెక్కలేసుకుంటూ బాల్కనీలో దిగులుగా కూర్చున్న బంగారం దగ్గరికొచ్చింది బామ్మ. ఏంట్రా అబ్బి అలా ఉన్నావు? పట్నం వచ్చినప్పటినుంచి నిన్ను ఎప్పుడు ఇంత దిగులుగా చూడలేదురా. ఏమైందేమిటి? పక్కనే కూర్చుంటూ అడిగింది బామ్మ. ఏం లేదు బామ్మ, నేను ఉద్యోగంలో చేరి 6 నెలలైంది. దగ్గర 2 లక్షలు సంపాదించాను. కానీ ఇప్పటివరకు ఖర్చులే తప్ప ఒక్క రూపాయి కూడా మిగిల్చుకోలేకపోయాను. నా పరిస్థితే ఇలా ఉంటే పాపం నాన్న తనకొచ్చే చిన్న జీతంతో మన కుటుంబాన్ని ఎలా నెట్టుకొచ్చేవారో. ఆయనెంత కష్టపడ్డా పండుగలు, పుట్టినరోజులు, చదువులు, ఆటలు, పాటలు దేనికి లోటు చేయలేదు. నాన్న కష్టాన్ని ఆలోచించకుండా నేను ఉద్యోగంలో చేరగానే సినిమాలు, షికార్లు, హోటళ్లు, గర్ల్ ఫ్రెండ్స్, జల్సాలు అంటూ ఆలోచించాను. విలాస జీవితం గురించి ఊహల్లో విహరించాను. అలా ఆలోచించినందుకు ఇప్పుడు నాకే సిగ్గేస్తోంది బామ్మ. నా చదువు కోసం చేసిన అప్పు తీర్చాలి. చెల్లి చదువైపోగానే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి. నాన్న కష్టాల్లో భాగం పంచుకోవాలి. ఇన్నాళ్లు తిని తినక మా కోసం కష్టపడిన అమ్మా నాన్నలకి విశ్రాంతి ఇవ్వాలి. ఇలాంటి ఆలోచనలు ఇప్పటి వరకు నాకెందుకు రాలేదే బామ్మ? జీవితం అంటే ఊహల్లో విహరించటం, కలల్లో బ్రతకటం కాదని, వాస్తవాలు వేరుగా ఉంటాయని ఈ 6 నెలల పట్నం జీవితం నాకు నేర్పిందే బామ్మ అంటూ బేలగా తన మనసులోని విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్న బంగారాన్ని చూడగానే జాలిగా అనిపించింది బామ్మగారికి. లేచి బంగారం దగ్గరికి వెళ్లి తల నిమురుతూ, నాన్నా బంగారం అంటూ ఏదో చెప్పబోతుండగా చేతిలో 2 బాక్సులు పట్టుకొని, బామ్మగారు అంటూ చెంగు చెంగున గెంతుకుంటూ వచ్చింది ఓ బంగారు బొమ్మ. కళ్ళు తిప్పనివ్వని అందం, చురుకుదనం, కళ్లల్లోనూ పెదవుల మీద తొణికిసలాడే చిరునవ్వుతో ఉన్న ఆ అమ్మాయిని కళ్ళార్పకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు బంగారం. బామ్మగారితో పాటు మనవడిని కూడా చూసిన బాబు బొమ్మ కొంచెం సిగ్గుగా అక్కడే ఆగిపోయింది. రా సంజన, అలా నిలబడిపోయావే? వీడు నా మనవడు సంజయ్. నువ్వెప్పుడు చూడలేదు కదూ? ఒరే అబ్బి, ఈ అమ్మాయి సంజనరా. రామాలయం పక్కన గులాబీ రంగు డాబాలో ఉంటున్నారు. వీళ్ళమ్మగారికి నాకు గుళ్ళోనే పరిచయం అయింది అంటూ పరిచయం చేయగానే, నమస్తే
అంటూ తేనెలాంటి తీయని గొంతుతో వినయంగా నమస్కరిస్తున్న సంజనను తిరిగి విష్ చేయాలన్న జ్ఞానం కూడా లేకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు సంజయ్. ఒరేయ్, కళ్ళప్పగించి ఏంటా చూడటం, బాగోదురా అంటూ నెమ్మదిగా చెవిలో గుసగుసగా అంటూ చిన్నగా గిల్లింది బామ్మ. వెంటనే ఉలిక్కిపడి, నమస్తే, రండి రండి, కూర్చోండి గభాలున లేచి నుంచొని సంజయ్ అన్న తీరుకి కోటి మువ్వలు మోగినట్లు కిలకిలా నవ్వింది సంజన. బామ్మగారు, ఈవేళ తమ్ముడి పుట్టినరోజు. అమ్మ పులిహోర బూరెలు చేసింది, మీకిచ్చి రమ్మంది. ఇవిగోనండి, నేను మళ్ళీ వస్తాను. బాక్సులు బామ్మగారి చేతికందించి లేడి పిల్లలా వెళ్ళిపోయింది సంజన. ఒరే అబ్బే, ఈ అమ్మాయిని చూసావా? వీళ్లది కాకినాడ. వాళ్ల నాన్నగారు సెక్రటేరియట్లో ఉద్యోగి. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు. ఒక్కతే కూతురు, ఎంబీఏ చదువుతోంది. ఒక్కడే కొడుకు 10వ క్లాస్ చదువుతున్నాడు. ఈ అమ్మాయి నీకు అన్ని విధాలా తగిన పిల్ల అనిపించింది. మొన్న మనం మన ఊరు వెళ్ళినప్పుడు మీ నాన్నతో కూడా మాట్లాడాను. ఈ సంబంధం అంటే సంజన వాళ్ళ నాన్నగారు అమ్మగారు కూడా బాగా ఇష్టపడుతున్నారు. వాళ్ళింటి పక్కనున్న బస్టాప్లో వాళ్ళు నిన్ను చాలాసార్లు చూశారట. రేపు శ్రావణమాసం రాగానే వాళ్ల నాన్నగారు మన ఊరొచ్చి వాళ్ల అమ్మాయిని నీకిస్తామని మీ నాన్నని అడుగుతారట. ఇంతకీ నీకిష్టమేనా అని బామ్మ అడుగుతుంటే, అమ్మ బాబోయ్, ఏంటో అనుకున్నాను కాని నీకెన్ని తెలివితేటలే బామ్మ అని మనసులో అనుకుంటూ నవ్వుతూ తలూపాడు బంగారం. మరో విషయం, ఇప్పుడే వస్తానుండ్రా అంటూ చటుక్కున లోపలికెళ్ళి 2 నిమిషాల్లో చేతిలో చిన్న సంచితో తిరిగొచ్చింది బామ్మ. ఉద్యోగంలో చేరి 6 నెలలైనా ఒక్క రూపాయి కూడా మిగల్చలేకపోయానని బాధపడుతున్నావు కదూ? ఇదిగోరా, ఈ సంచిలో 80,000 రూపాయలున్నాయి. ఇదంతా నీ జీతంలోంచి మిగిల్చిందే. ప్రతి నెల ఆ ఖర్చని, ఈ విరాళమని, చందాలని నీ దగ్గర్నుంచి తీసుకున్న డబ్బంతా ఈ సంచిలో దాచాను. పాలు, కూరలు, పచారీ సామాన్లు పొదుపుగా వాడి కొంత డబ్బు మిగిల్చాను. అలాగని పనిమనిషికి, వీరయ్యకి, యాదయ్యకి సాయం చెయ్యలేదనుకోకు. పనిమనిషికి కొంత డబ్బులిచ్చాను, మొగిడి వైద్యానికి. అది పని మానేసినప్పుడల్లా ఇంకెవరినీ అడగకుండా పనంతా నేనే చేసుకున్నాను. వీరయ్య భార్యకి మనిషి ఆసరా లేకపోతే ఆ 10 రోజులు నేనే వండి పంపించాను. నా పాత చీరలు, పథ్యానికి పాత పచ్చళ్ళు ఇచ్చాను. యాదయ్య కొడుకు చదివే స్కూల్కి సంజనని తోడు తీసుకెళ్లి ఆ ప్రిన్సిపాల్తో మాట్లాడి తెలివైన కుర్రాడికి ఉచితంగా చదువు చెప్పించే ఏర్పాటు చేశాను. బామ్మ ఒక్కొక్క మాట చెబుతుంటే నెమ్మదిగా దిగ్భ్రాంతి నుంచి తేరుకున్న బంగారం, బామ్మ, నిజంగా నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. నేను అనవసరపు ఖర్చుల జోలికి పోకుండా ఇంత డబ్బు మిగిల్చి నా చదువు కోసం చేసిన అప్పు తీర్చే అవకాశం కల్పించావు. ఈ డబ్బు నాన్నకిచ్చేస్తాను బామ్మ. నువ్వు అలా దాచుకుపోయుంటే ఈ డబ్బంతా నా సరదాలకి, జల్సాలకి అనవసరంగా ఖర్చయిపోయేది కదా బామ్మ. డబ్బు సంచిని గట్టిగా గుండెలకు హత్తుకుంటూ కన్నీళ్లతో అన్నాడు బంగారం. అంతేకాదు, చక్కని చుక్కని నాకు జోడీగా కుదిర్చిన నీ మేలు జీవితాంతం మర్చిపోలేని బామ్మ అంటూ లేచి గట్టిగా బామ్మగారిని కౌగలించుకున్నాడు. ఒరే పిచ్చి సన్నాసి, నాకు కృతజ్ఞతలేమిట్రా? ఆ అమ్మాయి నీకు నచ్చి పెళ్లి చేసుకుంటానని అన్నందుకు నీ నోరు తీపి చేస్తానుండు అంటూ సంజన తెచ్చిన బాక్సు తెరిచి సగం బూరె ముక్కని బంగారం నోటికి అందిస్తుంటే, బామ్మగారు అంటూ మళ్లీ పరిగెత్తుకొచ్చింది సంజన. ఈరోజు ఏదో పరీక్ష ఉందని పొద్దున్నే తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయాడు. వాడొచ్చాక మీ ఆశీర్వాదం కోసం తీసుకొస్తాను. సాయంత్రం గుళ్ళో వాడి పేరు మీద పూజ చేయిస్తానందమ్మ. మిమ్మల్ని తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పింది. ఇందాక కంగారులో ఈ విషయం మీతో చెప్పటం మర్చిపోయాను. సగం దూరం వెళ్ళాక గుర్తొచ్చి మళ్లీ వచ్చాను అంటున్న సంజన వంక ఆప్యాయంగా చూస్తూ, అలా కూర్చో సంజన, మా వాడు ఇప్పుడే ఒక ముఖ్య విషయంలో తన అంగీకారం చెప్పాడు. అందుకే నోరు తీపి చేస్తున్నాను. నువ్వు తీసుకో అంటూ మిగిలిన సగం బూరె ముక్కని సంజన నోట్లో పెట్టింది బామ్మ. సగం అర్థమయ్యే అర్థం కాకుండా సంజయ్ వైపు చూసిన సంజన చూపులు సంజయ్ చూపుల్లో చిక్కుకుపోయాయి. చిరునవ్వుతో చిన్నగా తలూపిన సంజయ్ అంగీకారం ఏ విషయంలోనో అర్థమవగానే సిగ్గుల మొగ్గయింది సంజన. ఒకళ్లనొకళ్ళు అలా తన్మయంగా చూసుకుంటున్న పిల్లలిద్దరినీ తృప్తిగా చూసుకుని మనసులోని ఆశీర్వదించి నెమ్మదిగా లోపలికి వెళ్లిపోయింది బామ్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.